సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పటేల్ నగర్, ఎల్బీఎస్ నగర్ పార్క్, ఏవీఎస్ రోడ్ పార్క్, బర్మా కాలనీ అపార్ట్మెంట్లు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 62వ డివిజన్లో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో పర్యటించి స్థానికులతో సమస్యలు తెలుసుకొని సంబంధిత సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేసేందుకు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పారు. రోడ్డు ఎత్తు పల్లాలు ఉన్నటువంటి కారణంగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలోని వర్షపు నీరు పల్లపు ప్రాంతంలోకి చేరి ఇళ్ల ముందు నిలవటం, అక్కడ సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవటం వల్ల పటేల్ నగర్లో ఉన్నటువంటి సమస్యను తన దృష్టికి తీసుకొని రాగా సంబంధిత అధికారులను సమస్య తెలియచేసి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం కోరిందని జరిగిందన్నారు. ఆ వర్షపు నీరు తీసివేసి దోమలు ప్రబలకుండా మురికి కాలువల్లో దోమల మందు కూడా నిత్యం పిచికారీ చేయాలని, ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నదని ఆయన చెప్పడం జరిగిందన్నారు. డివిజన్లోని పార్కులు ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని, ఆ పార్కుల్లో ఉన్నటువంటి ఆకతాయిలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నివారించాలని, లేకుంటే భవిష్యత్తులో అవే అవరోధాలు కింద ఏర్పడుతుందని సూచించడం జరిగిందన్నారు. యువత గత వైసీపీ ప్రభుత్వంలో అవలంబించిన విధానాలతో గంజాయి వైపు వెళ్లటమే కాకుండా వారికి సరైనటువంటి ఉపాధి లేకుండా ఉండటం వల్ల బ్లేడ్ బ్యాచ్ కింద తయారయ్యారని, తక్షణమే వీటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపాలని సంబంధిత పోలీసు అధికారులను పర్యటనలో ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఏవీఎస్ రోడ్లోని పార్కుగానే లేకపోవడంతో స్థానిక ప్రజానికం ఇబ్బందులకు గురవుతుందని, దానిని మెరుగుపరిచి పార్కు కింద రూపాంతరం చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వాకింగ్, నడకకు ఉపయోగిస్తూ ఆరోగ్యకరంగా ఉండవచ్చని, పిల్లలు సాయంత్రం పూట ఆటలు ఆడుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుందని, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, మహిళలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సెంట్రల్ నియోజకవర్గంలోని పార్కులన్నింటినీ కూడా అధునాతనంగా అభివృద్ధి చేస్తామని, తక్షణమే పార్కు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.